పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి తర్వాత కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహర్లపై అనర్హత పిటిషన్ల విచారణ నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తత పెరుగుతోంది. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లపై విచారణ పూర్తి చేసిన స్పీకర్ దంపుల ప్రసాద్ కుమార్ దానం, కడియం ఇద్దరికి ఈ నెల 23 లోపు వివరణ ఇవ్వాలని మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే విచారణ ముందుకు సాగితే అనర్హత తప్పదని భావిస్తున్న దానం నాగేందర్ విచారణ దశకు వెళ్లకముందే పదవికి రాజీనామా చేసి తగిన రాజకీయ భవిష్యత్తు హామీ తీసుకోవాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ఆయన ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ స్థానమో లేదా ఖైరతాబాద్ ఉప ఎన్నిక టికెటో ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక గ్రీన్ సిగ్నల్ వచ్చేసరికి వెంటనే రాజీనామా చేయడానికి దానం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో కడియం శ్రీహరిపై కూడా కాంగ్రెస్లో తీవ్రమైన ఆలోచనలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచిన ఆయన లోక్సభ ఎన్నికల్లో తన కూతురు కావ్యకు కాంగ్రెస్ తరపున ప్రచారం చేయడం, నామినేషన్ ప్రతిపాదకుడిగా సంతకం చేయడం అనర్హత పిటిషన్లో బలమైన ఆధారాలుగా మారవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అఫిడవిట్లు సిద్ధం చేసుకోవాల్సి ఉందని పేర్కొంటూ స్పీకర్ను స్వయంగా కలిసి మరికొంత గడుపు కోరినట్లు కడియం తెలిపారు. మొత్తం మీద ఇద్దరు విచారణను ఎదుర్కొనాలా లేక రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలా అనే విషయంలో కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయం కోసం తర్జన భర్జనలో ఉంది.